ఇక చేరికల వెనుక కూడికలే కీలకమట. అయితే కొన్ని పార్టీలలో నుండి కొన్ని పార్టీలలోకి కొంతమంది చేరుతూ ఉన్నారు కదా, ఆ అభ్యర్థులను బట్టి లెక్కలు కూడుకుంటురట. ఎన్ని ఓట్లు వస్తాయి, ఏ అభ్యర్థి వస్తే ఎన్ని ఓట్లు మనకు పడతాయి, అప్పుడు ఆ అభ్యర్థిని మనం తీసుకోవాలన్నా వద్దా అనేటువంటి ఆలోచనతో లెక్కలు జరుపుతున్నటువంటి పార్టీలు, ఈ దొంగ నాయకులు ఇటు జంపు అటు జంపు, వీళ్ళని నమ్ముకొని ప్రజలు ఓట్లు వేయాలి. ఈ దొంగల్ని నమ్ముకొని ప్రజలు పట్టం కడితే ఈ దొంగలు ఇక వేరే పార్టీలకు సద్దులు కడతారన్నట్టు. గట్లా ఉన్నది వ్యవహారం. ఇక నేతలు పార్టీలు మారడంతో బలాలపైన ప్రభావం పడుతుంది. ఇక నేతలు పార్టీలు మారినాక బలాల మీద ప్రభావం పడకపోతే ఇంకేం పడుతుంది? ఈడున్న దొంగ ఆడికి పోయి, ఆడున్న దొంగ ఈడికి వచ్చే పార్టీలల్లో ఏం లేకపోయా. మరి ఏ దొంగ ఎప్పుడు ఎటు జంప్ అవుతుందో అర్థం కాకపోయా. వీళ్ళకి వచ్చిన అభ్యర్థి ఇలా ఈ పార్టీకి బలం ఇస్తాడు అనుకుంటే వీళ్ళ గెలిచిన తర్వాత వీళ్ళకి వెళ్ళి జంప్ అయ్యి ఇంకో దాంట్లో పోతాడు, వాళ్ళ జంప్ అయ్యి ఇళ్ళకి వస్తాడు. ఎప్పుడు ఎటు జంప్ అవుతుండో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. క్షేత్రస్థాయిలో పట్టున్నటువంటి నాయకులకు డిమాండ్ ఉందట మొత్తానికి. ఇక కొన్ని చోట్ల పట్టు గట్టిగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కరెక్ట్ డిమాండ్ ఉందట. ఇక లోక్సభ ఎన్నికల సందడిలో ప్రధాన పార్టీలు చేరికలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ సమీకరణలతో ఇక చేరికలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భారీగా పార్టీలు మారుతున్నారు. ఈ పరిస్థితుల్లో వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల బలాలు మారే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్నటువంటి పార్టీలు చేరికలపై ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రాంతాల వారీగా బలోపేతం కావడం, అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడం ఈ ఆకర్ష ప్రధానోద్దేశము. కొత్త నేతల బలాలను అంచనా వేసుకుని వారి ద్వారా ఓట్లు పొందేందుకు పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో వారు ఏ మేరకు ప్రభావం చూపుతారు, ఎన్ని ఓట్లు తెచ్చి పెట్టగలరనేటువంటి లెక్కలు వేసుకుంటున్నాయి. ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడంలో కాంగ్రెస్, భాజపాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. శాసనసభ ఎన్నికల అనంతరం పార్టీలు మారిన నాయకుల్లో కొందరు లోక్సభ అభ్యర్థులుగా నిలిచారు. ఇతర నేతలు తాము చేరినటువంటి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పట్టున్నటువంటి నేతలు, ముఖ్య నాయకులు లోక్సభ అభ్యర్థుల గెలుపులో కీలక భూమిక పోషిస్తున్నారనేది పార్టీల విశ్వాసం. బలహీనంగా ఉన్న చోట బలపడాలన్నది పార్టీల వ్యూహం కాగా, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు సహా వివిధ స్థాయిల్లో పదవులు పొందవచ్చన్నది కూడా ఆయా పార్టీల్లో చేరే నాయకుల ఆలోచన. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణలోనూ క్రియాశీలకంగా పని చేయగల స్థానిక నేతలకు బాగా డిమాండ్ ఉంటుంది. దీంతో స్థానిక నేతలను పార్టీలోకి తీసుకోవడం లేదా ప్రస్తుతం ఓట్లు వేయించేలా మద్దతు కూడబెట్టడం అనేటువంటి కోణంలో ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నారట. భవిష్యత్తు కోసం స్థానిక ప్రతినిధులు, భవిష్యత్తు కోసం ప్రధానంగా పార్టీలలో ఉన్నటువంటి కథలు గిట్లా ఉన్నాయి. ముఖ్య నేతలు సిట్టింగ్లు అటు ఇటు పోతున్నారట. అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవల పలువురు నేతలు చేరారు. భారాస సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. భారాస నుంచి నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరారు. దానం సికింద్రాబాద్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరి మల్కజ్గిరి నుంచి బరిలో దిగారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరారు. మాజీ ఎంపీ రవీంద్ర నాయక్తో పాటు మాజీ ఎమ్మెల్సీలు, పలువురు మేయర్లు, పురపాలక చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్షులు కాంగ్రెస్ బాట పట్టారు. భాజపాలో చేరిన భారాస సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు. భారాస నుంచి మరో సిట్టింగ్ ఎంపీ రాములు భాజపాలో చేరి తన కుమారుడు భరత్ ప్రసాద్ను నాగర్ కర్నూలు అభ్యర్థిగా నిలిపారు. భారాస మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్, షానంపూడి సైదిరెడ్డిలు భాజపా లోక్సభ సభ్యులుగా మహబూబాబాద్, వరంగల్, నల్గొండ బరిలో ఉన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బారాసలో చేరి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నారు. ఇట్లా ఉంది భవిష్యత్తు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక ఆశావాహులు తమకు మెరుగైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుందో అంచనా వేసుకొని అనుకూలమైనటువంటి పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల్లోనూ పట్టు ఉండాలన్నటువంటి లక్ష్యంతో ప్రధాన పార్టీలు కింది స్థాయి నాయకులను కూడా చేర్చుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే పలువురు సర్పంచ్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, సభ్యులు, మండల అధ్యక్షులు పార్టీలు మారడం ద్వారా ఆయా ప్రాంతాల్లో బలాలు ఇక మారుతున్నాయి, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అంతిమంగా ఇది ఏ పార్టీకి ఎంతెంత లాభం తెచ్చిపెడుతుందో ఇక వేచి చూడాలి. మొత్తానికి ప్రధానంగా పార్టీలన్నీ అటు ఇటు జంప్ అవుతున్నాయి. ఏ పార్టీకి బలం వస్తుందో అనేది ఒక్కసారి అయితే వేచి చూడాలి త్వరలో.